అందరికీ నమస్కారములు. ఒక 2 days బ్యాక్ నుండి దేశంలో ఒక అలజడి సృష్టించిన విదేశాంగ మంత్రి పాస్పోర్ట్ ఎలాంటిది సిటిజన్షిప్కి పనికిరాదు అంటున్నారు. సరే, ఓకే, సిటిజన్షిప్కు పనికిరాని వస్తువు ఏదో అది క్లారిటీ చేయలేదు. ఒక ఇండియన్ పౌరుడుగా ఒక ఆధార్ కార్డు పనికిరాదు, ఒక ఓటర్ కార్డు పనికిరాదు, ఒక రిజిస్ట్రేషన్ ఏమన్నా బిల్డింగ్ పనికిరాదు, తర్వాత పాస్పోర్టు పనికిరాదు అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చింది? ఒక ఓటర్ కార్డు ద్వారా ఓటు వేస్తేనే 3 సార్లు బీజేపీ గెలిచింది. అంటే మీకు ఓటు వేసేటప్పుడు ఓటర్ కార్డు పనికొస్తుంది. మీ అధికారంలో రానికి ప్రజలు మీకు ఓటు వేసి ఎంచుకునేందుకు వీళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ కాదు అంటున్నారు మీరు. సరే, ఇండియన్ సిటిజన్షిప్ 150 కోట్ల మంది కానప్పుడు మీరు అధికారంలో ఎందుకు ఉన్నారు? మీరు రిజైన్ చేయాలి కదా. మీకు చెప్పే అర్హత ఎవరు ఇచ్చారో అది ఫస్ట్ మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండే. నిన్న మొన్న కానీ పార్లమెంట్లో చాలా దుమారం లేపింది దీని మీద. ప్రియాంక గాంధీ గారు ఒకటే చెప్పినారు, సవాల్ విసిరారు, మీరు డిబేట్కి వస్తారేమో రండి, టైం మీరు చెప్తారా మేము చెప్తామా? ఇంకొక విషయం ఏమన్నారు ప్రియాంక గాంధీ గారు, మీరు ఏం చేసినారో మేము ఏం చేసినామో, కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో అధికారం ఏం చేసిందో, మీ 12 సంవత్సరాల పరిపాలన ఏం చేసిందో డిబేట్కి రండి అని సవాల్ విసిరింది. దానికి ఒక్కలే బీజేపీ. 150 కోట్ల మందిని బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప దేశ ప్రజలను ఒక్కటైనా న్యాయం చేసింది ఏమీ లేదు. సరే, నాకు ఎవరైనా డిబేట్కి వచ్చినా సరే నేను సిద్ధం. 2014లో అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఎవరికి ఇవ్వాలా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? సరే, బీజేపీ రాష్ట్రంలో ఇచ్చారా? కాంగ్రెస్లో రాష్ట్రంలో పక్కన పెట్టండి, బీజేపీ రాష్ట్రంలో ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. డీజిల్ పెట్రోలు 40 రూపాయలు 50 రూపాయలకు తీసుకొని వస్తామన్నారు. న్యూ ఇండియా చేస్తాము, డిజిటల్ ఇండియా చేస్తామన్నారు, అది కాలేదు. స్వచ్ఛ భారత్ అది అంతంత మాత్రమే ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, అది అంతంత మాత్రమే ఉంది. దేశంలో 2014 తర్వాత 2016 నోట్లతో వచ్చింది. జనాలకు, దేశ జనాభాలకంతా లైన్లో క్యూలో నిలబెట్టారు. ప్రజలు ఎవడన్నా ఉన్నట్టు డబ్బున్న సొకారు ఎవడన్నా క్యూలో లైన్లో నిలబడ్డారా డబ్బు తీసుకొని? వాళ్ళకి తెలుసు, ఒక నెల ముందే వాళ్ళు డబ్బులు మార్చుకున్నారు. ఇబ్బంది పడినది ఎవరు? పేద మధ్యతరగతి వాళ్ళే ఇబ్బంది పడ్డారు. తర్వాత 2017లో జిఎస్టీ వ్యాపారస్తుల మీద బండ వేశారు. 5% ఉండే జిఎస్టీ 10%, 10% జిఎస్టీ 20%, 20% జిఎస్టీ 30% వేశారు 2010. అది భారం మోసారు జనాలు. దాని తర్వాత ఏంటి? 2019లో ఎలక్షన్ల ముందు ఆర్డీఎక్స్ వచ్చింది పాకిస్తాన్ నుంచి. ఇంతవరకు దానికి మీ అధికారంలో ఉన్నారు. అప్పుడు అధికారం ఉన్నాడు, ఇప్పుడు అధికారం ఉన్నారు. దానికి ఎవరు తేల్చాలి? ఇంతవరకు 42 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఎక్కడైనా ఎవడు చేసినాడు అనేది ఇంతవరకు మీరు నిర్ధారించలేదు. 2019 నుంచి 2026 వరకు అది ఇబ్బంది కదా దేశం మీద. ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డీఎక్స్? ఇంత పక్కడబందీగా ఉంది కదా దేశంలో మీ వ్యవస్థ, మీ అధికారము, మీ వ్యవస్థనే కదా. ఎందుకు ఇంతవరకు ఎవడు చేసిందని పట్టించుకోవాలి? సరే, 2019 చేసి పెట్టండి. 2020 వచ్చేసరికి కరోనా వచ్చారు. లాక్డౌన్ చేయకముందు మీరు ఏం చేశారు? స్పాట్లో లాక్డౌన్ చేశారు. దేశ ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. సరే, కనీసం ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఎవరికి వెళ్ళి వాళ్ళు, ఎవరి ఏరియా వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి దయచేసి. సరే, లాక్డౌన్ చేసినా కానీ మీరు ఏమన్నా వసతులు కల్పించారా దేశ ప్రజల కోసం? అది లే. 2002, 2003లో మణిపూర్ రాళ్ళు జరిగాయి. దేశం అభివృద్ధి పక్కన పెట్టండి, దేశంలో అలజడులు ఎక్కువ సృష్టిస్తుంది బీజేపీ ఈ 12 సంవత్సరాల్లో. నేను ఇంకోటి బీజేపీ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ పౌరసత్వం ఏమి చెల్లదు అనేటప్పుడు, ఈ పాస్పోర్ట్ ఏమి చెల్లదు అన్నప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ వాళ్ళు ఇతర దేశాలకు పోయింటారు. 250 దేశాలు ఇండియా వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళే విదేశాంగ మంత్రి మన వాళ్ళే ఇది పాస్పోర్ట్ చెల్లడు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? రే, మీ పాస్పోర్ట్ చెల్లదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రజలు ఇబ్బంది పడ్డారు, కానీ
ప్రజలకు స్వేచ్ఛ లేనే లేదు బీజేపీ ప్రభుత్వంలో. మీరేం చెప్పారు? నేను దేశ్కు డిజిటల్ బనామన్నాడు. డిజిటల్ దేశాన్ని మొత్తం అమ్ముతున్నాడు. దీనికి ఒకసారి దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని పీఎంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్న జై కాంగ్రెస్. విదేశాంగ మంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడో అవి క్షమాపణ చెప్పి దేశ ప్రజలను ఎన్నికకి తీసుకోవాలని నేను కాంగ్రెస్ నుండి డిమాండ్ చేస్తున్నా. జై కాంగ్రెస్.